నమస్తే, నేను అంకిత. నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది. అయితే దీన్ని అమిత్ షా పైన కూడా మూవ్ చేయాలని చూస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ. అయితే అసలు ఈ ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి, దీని వెనుక వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ పైన ప్రివిలేజ్ మోషన్ అనేది మూవ్ చేసింది. అయితే ఇప్పుడు అమిత్ షా పైన కూడా చేయాలి అనుకుంటుంది. అది కేంద్రం లెవెల్నే కాకుండా తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి పైన కూడా బీఆర్ఎస్ పార్టీ మూవ్ చేయాలనుకుంటుంది. అసలు ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి, దీనివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? ఒకటేంటంటే విపక్షంలో ఉండేటువంటి వాళ్ళకి లేదా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేటువంటి ఒక రైట్ అయితే ఉంటుంది. ఎవరైనా మూవ్ చేయొచ్చు, బట్ ప్రతిపక్షం బలంగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సభ్యుల సంఖ్య ఆ ప్రివిలేజ్ మోషన్ మీద సంతకాలు పెట్టే వాళ్ళు కనీసం ఉంటుంది. ఆ కనీసం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్షానికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ప్రతిపక్షం లేదంటే విపక్షాలు తమ వాయిస్ని అనుకున్న విధంగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మామూలుగా సభ జరిగేటప్పుడు సభా నాయకుడికి సంబంధించి ఆయన ఆధీనంలోనే నడుస్తుంటుంది సభ. కానీ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినప్పుడు ఎవరైతే ఈ ప్రివిలేజ్ మోషన్ని సభ ఉల్లంఘన అదే నోటీస్ అది, సో దాన్ని మూవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే మూవ్ చేస్తారో వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అదొకటి బెనిఫిట్. ఇది ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినటువంటి వాళ్ళకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు, అది తెలుగులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు. దేశ చరిత్రలోనే పార్లమెంట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఏ ప్రధానమంత్రుల మీద కూడా ఈ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మూవ్ చేయలేదు. బట్ నరేంద్ర మోడీ మీదనే ఇప్పుడు మొత్తం దేశ పార్లమెంటరీ చరిత్రలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినటువంటి సంఘటన. సో ఇప్పుడు ఆ ప్రివిలేజ్ మోషన్ను మూవ్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని స్పీకర్కి కూడా నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్పీకర్ కూడా యాక్సెప్ట్ చేశారు. దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. చర్చ ఎప్పుడు జరగాలి అనేది నిర్దేశిస్తాడు స్పీకర్. ఇంకా నిర్దేశించలేదు, ఇంకా టైం ఇవ్వలేదు, చెప్పలేదు, ఇంకా చెప్తారు. ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా టైం చెప్పాల్సిందే స్పీకర్, చెప్తారు ఎప్పుడు అనేది. దాని మీద చర్చ ఎప్పుడు, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత, లేదంటే పలానా డేట్ అనేది చెప్తారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా మీద కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి అనేది, రాజ్యసభలో అతని మీద మూవ్ చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అది కూడా జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి లీడర్ జయరాం రమేష్ ఈ అంశాన్ని, ఈ ఆలోచనని బయటపెట్టాడు. రాజ్యసభలో అమిత్ షా మీద కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి అని, ఇక్కడేమో నరేంద్ర మోడీ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని. అయితే వీళ్ళిద్దరి మీద ఎందుకు మూవ్ చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే 2 కారణాలు. ఒకటి, రాజ్యసభలో అమిత్ షా మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జయరాం రమేష్ ఎందుకు భావిస్తున్నారని అంటే, వాయనాడులో కొండ చర్యలు విరిగిపడిన కారణంగా అనేక మంది చనిపోయారు. అక్కడ చనిపోయినటువంటి సందర్భంగా దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం అమిత్ షా చేశాడు అనేది జయరాం రమేష్ భావిస్తూ ఉన్నారు. ఎందుకు అలా భావిస్తున్నాడంటే, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వాతావరణ శాఖ ఖచ్చితంగా చెప్పింది ఈ కొండ చర్యలు ఇరిగిపడేటువంటి అవకాశం ఉంది, అక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకునే కారణంగానే వందలాది మంది చనిపోవడానికి కారణమయ్యింది అనేటువంటి ఆరోపణ అమిత్ షా చేశాడు. దాన్ని ఖండిస్తూ జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అసలు వాయనాడు సంఘటనకు సంబంధించిన అంశాన్ని రాజకీయ కోణంలో నుంచి తీసుకెళ్తున్నాడు అమిత్ షా. ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి, దాన్ని ప్రకృతి వైపరీత్యంగా చూడకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దాని మీద చర్చ జరగాలి. కాబట్టి చర్చ జరగాలని అంటే ఈయన మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్ జయరాం రమేష్ బయటపెట్టాడు, మీడియా ముఖంగా బయటపెట్టాడు. కాబట్టి రేపు మాపు రాజ్యసభలో కూడా
అమిత్ షా మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు. ఇక లోక్సభలో నరేంద్ర మోడీ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. స్పీకర్ కూడా తీసుకున్నారు పిటిషన్. ఎందుకు మూవ్ చేశారు నరేంద్ర మోడీ మీద అని అంటే, నరేంద్ర మోడీ ఈ మధ్య కాలంలో ఏం చేశారు, ఆయన రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కులం గురించి ఆ బీజేపీకి సంబంధించిన అనురాగ్ ఠాకూర్ అనేటువంటి ఎంపీ కులమే లేనటువంటి వాళ్ళు కుల గణన అంటే కుల లెక్కింపు గురించి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న లోక్సభలో అనురాగ్ ఠాకూర్ వేసినప్పుడు అది రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాము, కులం గురించి మాట్లాడకూడదు, అది అన్పార్లమెంట్ అని చెప్పి స్పీకర్ నిర్ణయం తీసుకొని దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించారు. రికార్డ్స్ నుంచి తొలగించినటువంటి ఆ వీడియోని పార్లమెంటు అనుమతి లేకుండా బయటకు రావడానికి లేదు. అది బయటకు వచ్చిందంటే ఆ వైఫల్యం స్పీకర్ది. కానీ నరేంద్ర మోడీ ఏం చేశాడో, ఆ వీడియో ఏదైతే తీస్తున్నారో అనురాగ్ ఠాకూర్ మాట్లాడిన దాన్ని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి రాహుల్ గాంధీ కులం గురించి డిస్క్రిప్షన్ రాశాడు నరేంద్ర మోడీ. దాన్ని బేస్ చేసుకొని నరేంద్ర మోడీ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు లోక్సభలో. సో దాని మీద చర్చ వస్తుంది. ఇక ఇలాంటి పరిస్థితి తెలంగాణ అసెంబ్లీలో కూడా వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది అనుకోండి. బట్ వాయిదా పట్టడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ ఒక డిమాండ్ చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి అని. ఎందుకు మూవ్ చేయాలి, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి మీద ప్రివిలేజ్ మోషన్ ఎందుకు మూవ్ చేయాలి అని అంటే, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పేది ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి కానీ లేదంటే సునీతారెడ్డిని కానీ కించపరిచారు, మహిళల్ని కించపరుస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు అని అన్నారు. ఏం మాట్లాడాడు రేవంత్ రెడ్డి, వెనుకుండేటువంటి మీ అక్కలను నమ్ముకుంటే నువ్వు జేబీఎస్ బస్ స్టాండ్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ వ్యాఖ్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మహిళలను కించపరిచేలాగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాని మీద నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం రోజు అసెంబ్లీ వేదికగానే నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కేటీఆర్ కానీ హరీష్ కానీ వీళ్ళందరూ. వాళ్ళని మార్షల్స్ అసెంబ్లీకి సంబంధించి బయట వదిలిపెట్టారు. అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లి అదుపులో తీసుకెళ్లి స్టేషన్ బెయిల్చి వదిలిపెట్టారు. అయితే ఇక్కడ సభను తప్పుదావ పట్టించేలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి, సభా ఉల్లంఘన చేశాడు కాబట్టి, సభా హక్కుల ఉల్లంఘన చేశాడు కాబట్టి ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి అనేటువంటి డిమాండ్, అలాంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసింది. సో దాంతో ఇప్పుడు కేంద్రం నుంచి తెలంగాణ అసెంబ్లీ వరకు ఈ ప్రివిలేజ్ మోషన్ అనేటువంటి అంశం బాగా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. అక్కడేమో నరేంద్ర మోడీ, ఇక్కడేమో రేవంత్ రెడ్డి, మళ్ళీ అక్కడ రాజ్యసభలో ఎగువ సభలోనేమో అమిత్ షా. ఇట్లా ఈ ప్రివిలేజ్ మోషన్ వీళ్ళ ముగ్గురు మీద మూవ్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ రావటం అనేది, అసలు ఈ ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చకి దారితీసింది. అది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా చర్చకు దారితీసింది. వాస్తవంగా రేవంత్ రెడ్డి ఆ మాట అన్నటువంటి సందర్భం వేరు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని తీసుకున్నటువంటి యాంగిల్ వేరు. సో దాంతో ఈ ప్రివిలేజ్ మోషన్ ఇష్యూ తెలంగాణలో కూడా చర్చనీయాంశమైంది. నేను ఇప్పుడు వాయిదా పడింది కాబట్టి నెక్స్ట్ సభలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి అవకాశం ఉంది తెలంగాణ అసెంబ్లీలో. అది మూవ్ చేస్తే విపక్షాలు ఖచ్చితంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి సభా హక్కులను ఉల్లంఘిస్తూ మాట్లాడారు అనే దాని మీద వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉండేటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించడానికి వాళ్ళకి ఒక రైట్ ఉంటుంది. అందుకే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే విపక్షాలు కానీ ప్రతిపక్షం కానీ కొంత ఎక్కువసేపు మాట్లాడటానికి, అలాగే ఎవరైతే సభా హక్కులను ఉల్లంఘించారో వాళ్ళ గురించి మాట్లాడడానికి అవకాశం లభిస్తుంది. అందుకే ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది పెద్ద హాట్ టాపిక్ అయింది దేశవ్యాప్తంగా కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.